దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లైవ్ లో దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనం అందరం కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే ఉన్నానన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనమందరం కూడా గమనించవలసిన విషయం ఏదైనగా, మీరు కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఎక్కువ సమయం నేను చెప్పను కనుక మన ముందున్న కొద్ది సమయంలోనే వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని మనం పొందుకున్నట్లయితే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మన మీద మెండుగా వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొంది దేవుని మందిరంలో ఉన్న మనం అందరం కూడా దేవునికి మనం నమ్మకస్తులుగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నమ్మకంగా మనం జీవిస్తే, పరిశుద్ధంగా మనం జీవిస్తే, పవిత్రంగా మనం జీవిస్తే, నీతిగా మనం జీవిస్తే, యథార్థంగా మనం జీవిస్తే, ప్రార్థనా పరులుగా మనం జీవిస్తే, దేవుని పిల్లలుగా మనం జీవిస్తే ఖచ్చితంగా మనకేమొస్తుంది? పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో కొన్ని గవర్నమెంట్లు ఉన్నాయి. ఆ గవర్నమెంట్లు కొన్ని వాటిని ప్రకటించినప్పుడు మీకు ఆధార్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకం అందిద్ది, మీకు రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకం అందిద్ది అని గవర్నమెంటే ఒక సిస్టాన్ని పెడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే గవర్నమెంట్ కు సంబంధించిన పథకాలు మనం పొందుకోవాలంటే తెల్ల రేషన్ కార్డు మనకు అవసరం, అలాగే ఆధార్ కార్డు కూడా మనకి అవసరం. అవి ఉంటేనే వాటన్నిటిని మనం పొందుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళ కింద మనం వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పరలోకం పొందుకోవాలంటే కూడా మనకు కొన్ని అర్హతలు అనేవి చాలా అవసరం కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా అర్హతలు మనకు ఉన్నాయి. ఆ అర్హతలన్నీ కూడా మనం ఏం కావాలంటే పొందుకోవాలి. అయితే అర్హతలన్నీ పొందుకునే విషయాల గురించి మనం చాలా దినాల నుంచి ఎన్నుకుంటూ వస్తూనే ఉన్నాం. అంటే పరలోకం వెళ్ళాలంటే మనం ఏముండాలి? ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి? మనం నీతిగా ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ప్రార్థనా పరులుగా ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ప్రేమించే వారిగా మనము ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా పరలోకానికి వెళ్ళడానికి ఇవన్నీ కూడా అర్హతలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. పరలోకానికి వెళ్ళడానికి ఇవన్నీ అర్హతలు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు ఉన్నారు, మనకి ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఏం చూపించమంటారు? హాల్ టికెట్, ఆ తర్వాత ఆధార్ కార్డు కూడా చూపించమంటారుగా. కొన్ని ఎగ్జామ్ కి ఆధార్ కార్డులు కూడా చూపించమంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆధార్ కార్డులో హాల్ టికెట్ లో ఏముంటాయి? హాల్ టికెట్ మీకు రావాలంటే మీకు సంబంధించిన అన్నీ కూడా వాళ్ళకి అప్లై చేయాలిగా. చేసిన తర్వాతే కదా హాల్ టికెట్ వచ్చే. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మనకున్న క్వాలిటీస్ అన్నిటిని బట్టే మనకి పరలోకంలో ప్రవేశించడానికి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ క్వాలిటీస్ లేకుండా మనం జీవిస్తే ఏం జరిగిందయ్యా అంటే చాలా మనం నష్టపోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడు చెప్పినట్లుగా వినకుండా, అంటే దేవుడు చెప్పినట్లుగా మనం వింటే మనం ఏం చేయబడతాం అంటే ఖచ్చితంగా మనం ఎత్తబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు చెప్పినట్లుగా నడుచుకోకుండా ప్రవర్తించిన వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో
కొన్ని కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచి నేను త్వరగా ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కోపంతో నిండి ఉన్న 7 పాత్రలు ఉన్నాయంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. యోహాను పరలోకం వెళితే ఆయనకు ఒక దర్శనం కనపడుతుందంట. ఏంటయ్యా అంటే 7 దూతలంట 7 పాత్రలను పట్టుకొని ఉందంట. పాత్ర అంటే ఇలాంటి ఒక పెద్ద పాత్ర వారి చేతుల్లో వాళ్ళు ఏం చేశారంట, పట్టుకొని ఉన్నారంట. ఆ పాత్రలో ఏమి పొయ్యబడ్డది అని అంటే దేవుని యొక్క కోపం అనే ఉగ్రత ఆ పాత్రలో పొయ్యబడ్డదంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. దేవదూతలను తర్వాత వాళ్ళ చేతుల్లో ఒక పాత్ర, అది దేవుని కోపంతో నిండి ఉన్న పాత్ర. ఈ దర్శనాన్ని చూడగలుగుతూ ఉన్నారు. ఎవరు చెప్పట్లా? మీరు అందరూ మౌనం ఉన్నారేంది? దేవుని స్తోత్రం చెప్పండి. యోహానుకి ఏం కనపడుతుందంట? ఒక దర్శనం కనపడుతుంది. 7 దూతలు 7 పాత్రలు, ఆ పాత్రలో దేవుని కోపంతో నిండి ఉన్న పాత్ర. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి ఎందుకయ్యా అని అడిగితే అక్కడ పరలోకంలో ఒక సమాధానం ఆయనకు వస్తూ ఉంది. ఆ సమాధానాన్ని మనం విందాం. ప్రకటన గ్రంథము ప్రారంభ వచనం నుంచి కొన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరిచినప్పుడు 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభ వచనాలను మనం చదువుకుందాం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండి ఉన్న ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని అది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మీరు చూసారా ప్రియమైన దేవుని పనులారా? ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడంట. అక్కడ ఒక స్వరం వినపడటం కూడా వింటూ ఉన్నాడంట. ఎవరు? యోహాను గారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ 7 దూతలతో ఏమంటూ ఉన్నాడంటే, మీరు పోయి, ఆమేన్, హల్లెలూయా, మీరు పోయి ఆ 7 పాత్రలను ఏం చేయమన్నాడంటే భూమి మీదంట కుమ్మరించమన్నాడంట. దేవుని స్తోత్రం చెప్తామా? ఆమేన్, హల్లెలూయా. అనే ఒక స్వరము ఆలయములో నుంచి ఒక పెద్ద శబ్దముతో ఒక స్వరం వినపడతా ఉందంట. ఎవరికి? యోహాను గారికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పుడు 2024 కదా. 2024 అంటే అంతకు ముందే యోహాను గారికి దర్శనం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలోకి ఆయన ఆత్మవశుడై వెళ్ళాడట. ఆ పరలోకంలో చూస్తున్న దర్శనం అంటే ఇది, ఆ పరలోకంలో వింటున్న స్వరం అంటే ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ 7 పాత్రలు కూడా దేవుని కోపం చేత నింపబడి ఉన్నాయంట. అక్కడ నుంచి ఒక స్వరం వినపడుతుంది. మీరు పోయి భూమి మీద ఆ పాత్రలను కుమ్మరించమని చెప్తూ ఉన్నాడంట. అప్పుడు ఏం జరిగిందంట? దర్శనంలో చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా గమనించాలి. అంటే ఇది జరగబోయేది. ఆమేన్, హల్లెలూయా. సోది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా అనేది కాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ముందుగానే తన భక్తులకి, తన ప్రజలకి విషయాలను తెలియజేశాడు. ఎవరి ద్వారా? తన భక్తుల ద్వారా. ఎందుకని? మనం సిద్ధపాటు కలిగి ఉండటం కోసం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? దేవుని స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. మేము ఒక ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాడనుకో, మనం ఏం చేస్తాం? చుట్టాలకి రేపు పెళ్ళి అని చెప్తాం. ఆ కార్డు మీరందరూ చెప్పాలి. వారం ముందే మనం వేస్తాం. ఇంకా బాగా తెలిసిన వాళ్ళు అయితే, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా, ఆ రోజు నేను అడిపోయా ఇడిపోయా అంటే కుదరలేదు, చెదరలేదు అంటే కుదరదు, ఇంతే నీకు నాకు అని మనం ముందే ఏం చేస్తాం? కొన్ని హెచ్చరికలు ఇస్తాం. కావాల్సిన వాళ్ళకి, వాళ్ళంటే ప్రేమ కానీ తప్పించుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే హెచ్చరికలు అనమాట.
ఇదిగో దేవుడు కూడా మనం అంటే ప్రేమే. ఆ ప్రేమను బట్టి ఆయన కొన్ని హెచ్చరికలు తన భక్తుడు ద్వారా తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అలాంటి ఒక దర్శనాన్ని, 7 దూతలు, కోపంతో నిండి ఉన్న 7 పాత్రలను, ఒక స్వరాన్ని యోహాను గారు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగిందంట? అంతటా మొదట దూత వెలుపటికి వచ్చి ఏం చేసిందంట? ఆ స్వరాన్ని వెనకలోనే ఒక దూత అంట ముందుకు వచ్చి తన పాత్రను ఏం చేసిందంట? భూమి మీద కుమ్మరించిందంట. అప్పుడు ఏం జరిగింది? ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేసే వారికి ఏం పుట్టాయంట? బాధాకరమైన చెడ్డ పుండులు ఏం చేసినాయంట? మనుషులందరికి పుండ్లు వచ్చినాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పాత్ర కుమ్మరించగా ఎవరెవరికి వచ్చిందంట? సైతాన్ని ఎవరైతే ఆరాధిస్తారో, సైతానికి ఎవరైతే నమస్కారం చేస్తారో, ఎవరైతే వాడి ముద్ర వేసుకున్నారో, ఎవరిగా ముద్ర అంటే ఏంటి? 666 ముద్ర ఎవరైతే వేసుకున్నారో, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రానున్న దినాల్లో ఆధార్ కార్డులు కాదు, 666 ముద్ర వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆ ముద్ర వచ్చిందంట. ప్రతి వాళ్ళకి ఆ ముద్ర ఉంటేనే కోటా బియ్యం, ఆ ముద్ర ఉంటేనే కందిపప్పు, ఆ ముద్ర ఉంటేనే పంచదార, ఆ ముద్ర ఉంటేనే పథకాలు, ఆ ముద్ర ఉంటేనే మన ఇంట్లోకి నీళ్లు రావాలన్నా, ఏ పథకమైనా మన దగ్గరకు అందాలన్నా ఆ ముద్ర ఉంటేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆ సమయంలో దేవుడి కోసం నిలబడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఏ హాని జరగదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే సైతానును ఆరాధిస్తారో, ఎవరైతే సైతానికి మొక్కుతారో, ఎవరైతే ఈ యొక్క 666 ముద్రను వేపించుకుంటారో, వాళ్ళందరి మీద ఆ పాత్ర కుమ్మరించగా వాళ్ళకంట భయంకరమైన చెడ్డ పుండులు ఏంటంట? పుడతాయంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కరోనా ఎవరికన్నా కళ్ళకి కనపడిందా అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? కరోనా కళ్ళకి కనపడదా? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ పాత్ర కుమ్మరించడంలోనే ఒక భయంకరమైన, లేదంటే ఒక వైరస్ అనేది మన మీద ఏలుబడి చేస్తుందంట. అంటే ఒక దోమ కుడితే చాలు. ఇప్పుడు మీకు దానికి ఒక అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. దోమ కుడితే ఏమవుతుంది? చాలా మందికి ఏమవుతుంది? బోధకాలు వస్తుంది. దోమ కుడితేనే పుండు అయింది, పుండు క్యాన్సర్గా మారుతుంది. దోమ కుడితేనే డెంగ్యూ వస్తుంది. ఏంది? దోమ కుడితేనే పలు విధాలైన రోగాలు వస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆ పాత్ర కుమ్మరించడంలోనే దోమలు పని చేసి అప్పుడేంది? మనకు అంటే నేను అలా జరిగిద్దని చెప్పట్లేదు. ఒకవేళ దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే సైతాన్ని గారిని ఆరాధిస్తారో, ఎవరైతే వాడికి సాష్టాంగ నమస్కారం చేస్తారో, ఎవరైతే ఈ భౌతిక సంబంధమైన వాడి కోసం ఆశపడి దేవుడిని కాదని వాడి యొక్క ముద్ర వేసుకుంటారో, వాళ్ళ మీదంట ఈ పాత్ర కుమ్మరించబడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈ పాత్ర కుమ్మరించడంలోనే వీళ్ళందరికీ ఆ పుండులు మానవంట. తొందరగా మానవు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, పుండు వస్తే చిన్న, అంటే ఎంట్రిక పుండు అంటారు కదా, ఎంట్రిక పుండు, ఆ పుండు వస్తేనే మనకు చాలా బాగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా అలాంటి పెద్ద పెద్ద పుండ్లు కనుక మనకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది కదా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా వేదనకరంగా ఉంటుంది, ఏడగాలుతుంటది, నసిగారుతుంటది, చీమి గారుతుంటది, రక్తం గారుతూ ఉంటది, పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు, దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళు, దేవుడిని తిరస్కరించిన వాళ్ళు, ఆయన వాక్యాన్ని పక్కన పెట్టిన వాళ్ళు, ఆయన ద్వేషించిన వాళ్ళందరి మీదకి ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయంట. ఎందుకు నేను ఈ విషయాలు చెప్పాలనుకుంటూ ఉన్నానంటే, మనం ఎలాంటి దినాల్లోకి వచ్చామంటే చివరి దినాల్లోకి మనం వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏ దినాల్లోకి వచ్చాం? మనము చివరి దినాల్లోకి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ఒక రాకడికి సూచనలన్నీ మనకి కల్లారా అచ్చు గుద్దినట్లుగా మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం కనపడట్లేదండి? కనపడట్లేదా? మనకి అన్ని కనపడట్లేదా?
చివరి దినాల్లో ఉన్నామంటానికి ఇవి కాదా గుర్తులు? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. తల్లి ఒక చెట్టు అయిద్దంట, తండ్రి ఒక చెట్టు అవుతారంట, చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారంట. ఒక కుటుంబంలోనే చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారంట. వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయనుకున్నారు? చెట్టుకొకరు పుట్టకొకరు అవుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాకడ సమీపించిన కొలది ఏమవుతాయంట? ఇల్లు కట్టబడతాయంట. ఏంటంట? ఇల్లు కట్టుకుంటారంట, బాగా ఇల్లు కట్టుకుంటారంట. పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయంట. అంటే అసలు మనం పెళ్లి చేసిందా కూడా పరగాల ఇట్లా వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా దేనికి గుర్తు? యేసు క్రీస్తు ఒక రాకడికి గుర్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మా, ఏం జరుగుతూ ఉన్నాయి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు మన ఎలక్షన్ లో చూసారో చూడలేదో, ఇంత ఎక్కువ ఈ నియోజకవర్గంలో నాయుళ్ళు ఎక్కువగా ఉంటే నాయుల్లో ఒకరిని లేపటం, నువ్వెమ్మెల్యేలాగా నిలబడమని. ఈ నియోజకవర్గంలో కమ్మోరు ఎక్కువగా ఉంటే వారిల్లో ఒకరిని లేపటం. అంటే కుల ఫీలింగ్ కూడా, మత ఫీలింగ్ కూడా ఏమవుతాయంట? లెగుస్తాయంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ మన కళ్ళ కద్దెలు కనపడలేదండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆ కులానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఎంత ఉంది? అయితే ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరూ ఓట్లు ఇటు వేస్తారు. అందుకని ఆ కులంలో ఒక ఎవరైతే పేరు కలిగిన వాడు ఉన్నాడో అతను తీసుకొచ్చి నిలబెట్టడం. ఇవన్నీ కూడా దేనికి గుర్తయ్యా అంటే యేసు క్రీస్తు ఒక రాకడకి గుర్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి ఏ పిచ్చి లభిస్తుందంటే మత పిచ్చి లభిస్తూ ఉంది. అంటే మత పిచ్చి మీద ఏం చేయాలన్నా వాళ్ళు ఇష్టపడుతున్నారు. అంటే మత పిచ్చి లెగిచి ఏం చేస్తున్నారు? మణిపూర్లో ఏం జరిగింది? క్రైస్తవుల మీద దాడి, చర్చీల మీద దాడి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఒక రాకడికి గుర్తు. అందుకని మనం అందరం కూడా ఏం కావాలయ్యా అంటే సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. అందుకనే రాకడ సంబంధించిన గుర్తులు మీకు నేను చెప్తున్నాను. అందుకని ఎడబడిన వారు, అందుకని మనం ఈ భయం కలిగి మనము జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇయాలైనా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా సరే మనం ఈ భూమిని విడిచి వెళ్ళాలి. అయితే ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? దేవుడికి నమ్మకంగా మనము బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుడు చెప్పినట్టు నడవకపోతే, దేవునికి ఇష్టంగా నడవకపోతే, దేవుని ఇష్టానుసారంగా నడవకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే, వాక్యానుసారంగా బ్రతకపోతే, నీతిగా మనం బ్రతకలేకపోతే, యథార్థంగా మనం బ్రతకలేకపోతే, ప్రార్థనాపరులుగా బ్రతకలేకపోతే, మనం విడవబడితే ఇదిగో ఈ పరిస్థితికి మనం గురవ్వాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి నమ్మకంగా బ్రతికిన వాళ్ళని దేవుడు ఏం చేస్తారంట? వారిని తీసుకొని వెళ్తారు. అంటే ఆ పాత్రకి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఎందుకని? వాళ్ళు దేవునికి నమ్మకంగా బ్రతికారు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవునికి నమ్మకంగా బ్రతకరో వాళ్ళ మీదకే ఈ పాత్ర ఏం చేయబడిందంట? భూమి మీద కుమ్మరించబడింది. తర్వాత మనం చదువమ్మా. రెండో దూత వచ్చి ఏం చేసిందంట? అమ్మా, ఏం చేసింది చెప్పాలి మీరు అందరూ కూడా. సముద్రంలో తన పాత్రను కుమ్మరించిందంట. ఏంటంటే సముద్రం ఏమైందంట? అందువల్ల ఆ సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చెను. తర్వాత ఇంకొక దూత, మూడవ దూత కూడా ఏం చేసిందంట? నదుల్లోను జలధారలు. అందరూ మీరు వినండి, జలధారలు అనండి. అంటే జలధారలు అంటే ఏంది? మన ఇంట్లో ఉన్నాయా లేవా? భూమి కింద జలధారలు ఉన్నాయా లేవా? నదులు ఉన్నాయా లేవా? ఈ నదుల మీద ఆ దూత వచ్చి కొమ్మరించిందంట. అది అంతా ఏమైందంట? రక్తం అయిందంట. ఈ తీర్పు ఎందుకు వచ్చిందంట భూమి మీదకి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ సముద్రంలో ఆ పాత్ర కొమ్మరించడం, సముద్రకు సంబంధించిన జీవులన్నీ కూడా ఏమైపోతాయంట? చచ్చిపోతాయంట. చచ్చిపోయినప్పుడు ఏమైపోతుంది? వాటర్ ఏమైపోతుంది? మీరు చెప్పాలి. వాటర్ అంతా ఏమైపోతుంది? మీకు తెలుసా? సముద్రంలోనే పెట్రోల్ ఉంటుంది, సముద్రంలోనే ఏముంటది? డీజిల్ ఉంటుంది, సముద్రంలో ఏముంది? కిరసనాలు ఉంది, సముద్రంలో ఏముంది? ఉప్పు నీరు ఉంది, సముద్రంలో ఏముంది? మంచి నీరు ఉంది. ఈ సముద్రం అంతా ఏమైపోయిందంట? ఆ పాత్ర కొమ్మరించగా కలుషితముగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కలుషితంగా మారిపోయినా పర్వాలేదు, దాహం అవుతుంది, మంచినీళ్ళు తాగాలని వాడు తాగినా ఏమవుతాడు?
రోగాలు పాలవుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు దూతం చేసిందంట, నదుల్లోను జలధారంలోను కుమ్మరించగా ఏమైపోయిందంట, అవన్నీ రక్తంగా మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనకు తెలియాలా వద్దా? నేను ఎప్పుడో ప్రారంభంలో చెప్పే ఈ మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం మరలా దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే భూమి మీద ఏమేమి జరగబోతున్నాయో దేవుడు స్పష్టంగా యోహాను భక్తుల ద్వారా ఒక దర్శనాన్ని చూపించి ఆయనకి కళ్ళకు అద్దినట్లుగా దేవుడు అన్ని చూపించాడు. జరగబోయేవన్నీ ఇవే, రానున్న దినాల్లో జరగబోయేవన్నీ ఇవే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమేమో ఎలా ఉంటామంటే మనకేమో ఎదురే, ఎందుకు వచ్చింది తీర్పు? ఆ మాట చదువుకొని నేను మాట్లాడతా. తర్వాత చదువమ్మా. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకున్నాం, అయ్యో పాపం దేవుడి సేవ చేస్తున్నాం, ఆయన అనవసరంగా చచ్చిపోయింది అని అంటాం కదా. మనం మణిపూర్లో అంతమందిని కాల్చారు, అంతమందిని చంపారు, అంతమందిని చర్చిలు తగలబెట్టారు, శవాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి అని మనం బాధపడతామే. ఈ రక్తం అంతా దేవుడికి ఏం చేసిందంట? మొరపెట్టిందంట. అందుకని అక్కడ ఏమనుందంటే, పరిశుద్ధుల యొక్క రక్తం, ప్రవక్తల యొక్క రక్తం వారు కారవటం వలన తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. వారికి తీర్పు తీర్చి ఏం చేశాడంట? దేవుడు రక్తమునిచ్చాడంట. దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దామా? ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు శిక్షించడం అనుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళందరి మీదకి ఏముంది? ఆయన ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం వచ్చినప్పుడు అంట ఎవరు రక్తం అయితే చూడాలనుకున్నారో, ఎవరు రక్తం కళ్ళ చూడాలనుకున్నారో, ఏ ప్రవక్తలనైతే, సేవకులనైతే, విశ్వాసులనైతే చంపారో, కొట్ల పెట్టి నరిగారో, లేదంటే కాల్చారో, లేదంటే మంటల్లో పడేశారో, ఏవేవైతే చేశారో వీళ్ళందరికంట ఏమిస్తాడంట? వాజేని మాట. వీళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడంట? తాగటానికి ఒక తీర్పు తీర్చాడంట. అన్నది ఒక తీర్పు అయిపోయింది. ఆ తీర్పు అయిపోయింది అంటే దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు సముద్రం కలుషితం అయిపోయింది, జలధారణ కలుషితం అయిపోతాయి, నదులు కలుషితం అయిపోతాయి, ఇవన్నీ రక్తంగా మారుతాయి. వాళ్ళకి ఏమిస్తాడంట? రక్తాన్ని ఎవరు తాగుతారా? మీరు చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్తం ఎలాంటి వాసన వచ్చింది? నీసు వాసన వచ్చింది. దాన్ని ఎవరు తినలేరు, ఎవరు తాగలేరు. అరే మీకు రక్తమే కాబట్టి, మీకు రక్తమే కావాలరే, మీకు మంచి చెప్పారు, మంచిగా చెప్పారు సేవకులు. అరే బాగుపడమని చెప్పారు, మారు మనసు పొందమని చెప్పారు, వ్యభిచారాన్ని మానేయమని చెప్పారు, దొంగతనాన్ని మానేయమని చెప్పారు, లేదంటే అన్యాయం చేయొద్దని చెప్పారు, తల్లిని సన్మానించమని చెప్పారు, తండ్రిని సన్మానించమని చెప్పారు. ఇదే కదా నా సేవకులు చెప్పింది. కానీ మీరేం చేశారు? నా సేవకుల్ని చంపారు కాబట్టి, పేకలు కోసారు కాబట్టి, కాల్చారు కాబట్టి, పలు విధమైన హింసలకు గురి చేశారు కాబట్టి మీకు తాగడానికి నెత్తునిస్తున్నానని దేవుడు ఏం చేశాడంటే నెత్తునిస్తాడంట. ఎవరికి ఎన్ని జరిగేది? విడవబడిన వారందరికీ జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ప్రవర్తన మార్చుకోయే అంటే నేను ఇలాగే ఉంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. నా బుద్ధి ఇదే, నా ప్రవర్తన ఇదే, నా లక్షణం ఇదే, మీరందరూ మారు మనసు పొందినాడు, మీ మధ్య నేను ఉండకూడదు అంటాడు. మరి నేను మారు మనసు పొందినాడు అంటాడు. నేను మళ్ళీ పరిశుద్ధనే అంటాడు. ఇలాంటి వాళ్ళందరి పరిస్థితులు మార్చుకుంటేనే ఏం లేదు. మార్చుకోకపోతే ఒకవేళ ఈ పరిస్థితికి గురి కావాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్ని దూతల సంగతి ఏమన్నా? 3 దూతలు. ఈ దర్శనాలంతా కూడా ఎవరు చూస్తున్నారంట? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకి ఇంకా ఎవరన్నా చెప్పేవాళ్ళు కావాలా? రాబోయే దినాల్లో మనకి ఏం జరిగిద్దో చెప్పేవాళ్ళు కావాలా మీకు? చాలా మంది పాపం దీని విషయంలో బాగా ఆశపడతారు. రాబోయే దినాల్లో ఏం జరుగుతుంది, వచ్చే నెలలో ఏం జరుగుతుంది, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుంది అనేలా ఆశపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, రాబోయే దినాల్లో జరగబోయే కార్యాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. పెద్ద పెద్ద పుండులు వస్తాయి మనుషులకి. వాళ్ళు నీళ్లు తాగుదామంటే నీళ్లు కలుషితంగా మారిపోతాయి. నీళ్ళంతా కూడా ఏమైందంటే రక్తంగా మారిపోయింది. నువ్వు మోటార్ వేసినా రక్తమే వచ్చింది. ట్యాంకీలో నీళ్లు పట్టుకున్న ట్యాంకీలో నీళ్లు కూడా ఏమవుతాయి? రక్తంగా మార్చబడతాయి అంట.
నువ్వు సపరేట్గా బిందులో పెట్టుకున్న బాటిల్లో పట్టుకున్నా అవన్నీ కూడా రక్తంగా మారిపోతాయంట. దాని మీద పొయ్యగున్న పాత్ర పొయ్యగున్న అన్ని రక్తంగా మారిపోతాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం చాలా 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 జాగ్రత్తగా దేవునికి నమ్మకంగా మనము బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇప్పటికే యెరూషలేములో యుద్ధం జరుగుతుంది. మీరు చూస్తున్నారో చూడలేదు, వార్తలు చూడండి. యెరూషలేములో ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. ఎన్ని రోజుల నుంచి? 9 నెలల నుంచి యుద్ధం జరుగుతుంది. 9 నెలల నుంచి యుద్ధం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యుద్ధాన్ని ఎవరైతే సమాధాన పరుస్తాడో వాడే అంత్యక్రీస్తు అవ్వచ్చు. అంటే వాడు వచ్చిండు అని అంటే మాత్రం ఆటోమేటిక్గా ఏమొచ్చింది? ఇంకా శ్రమల కాలం స్టార్ట్ అయిపోయినట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. అన్ని రాజ్యాలని వాడు ఒక్కట చేస్తాడనమాట. ఏం చేస్తాడు? అన్ని రాజ్యాలకున్న, అంటే ఇప్పుడు మన దేశానికి ఎవరు ప్రధాని? మోడీ గారు. అలాగే ప్రతి దేశానికి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. ఆ నాయకులందరినీ ఒకటి చేసి వాడు ఒక్కడే ప్రధాన నాయకుడిగా నిలబడతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి సమాధానం రాలేదనుకో, ఆ వచ్చినోడే సమాధానపరిచి ఈ పరిస్థితులన్నిటిని కూడా ఒకటిగా చేశాడనుకో, ఇంక శ్రమలు స్టార్ట్ అయినట్టే. శ్రమలు స్టార్ట్ అయినట్టంటే ఇక వాడి పరిపాలన స్టార్ట్ అయ్యింది. అందుకనే మనం ఏం చేయాలి? వాడి పరిపాలన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు క్రీస్తు రాకడ కూడా వచ్చింది. ఈ క్రీస్తు రాకడలో ఎవరు ఎత్తబడతారు అంటే దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. ఇడవబడిన వాళ్ళకే ఈ శ్రమలు వస్తాయి. నేను చెప్పింది అర్థమవుతుందా? అందుకని మనం ఏం కావాలి? ఎత్తబడాలి. వాడి పరిపాలన కనుక ప్రారంభం అయిందనుకో మనం ఎత్తబడతాం. ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉండలేదో వాళ్ళు విడవబడతారు. వాళ్ళకు వస్తాయంట ఈ శ్రమలన్నీ. అప్పుడు అరే, నా పక్కమ్మట ఉన్న తవితమ్మ గారు పోయిందే, నా పక్కమ్మట ఉన్న ఏలియా గారు పోయిండే, ఇప్పుడైనా నేను దేవుడికి అప్పుడు గుర్తుకొస్తాయంట ఈ వాక్యాలు. అప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు కనుక దేవుడికి నమ్మకంగా బ్రతికితే వాళ్ళకి మాత్రం పుండ్లు కలగవు, వాళ్ళకి మాత్రం కావాల్సిన నీళ్ళు వస్తాయి. ఏలియా గనక కరువు కాలంలో కాకులు తీసుకొచ్చి అన్నం పెట్టిన చూసారా 3.5 సంవత్సరాలు. అలాగా దేవుడు కొరకు అప్పుడు నిలబడ్డవాళ్ళు, అంటే విడవబడ్డ వాళ్ళు ఇప్పుడైనా నా తప్పును క్షమించు ప్రభు అని అప్పుడు ఎవరైతే నిలబడి, ఎవరైతే ముద్ర కట్టించుకోకుండా, ఎవరైతే ఈ పథకాలు వద్దు ఏమొద్దు మాకు దేవుడే కావాలని నమ్మకంగా బ్రతుకుతారో వాళ్ళకు మాత్రం ఈ పుండ్లు రావు. వాళ్ళకు మాత్రం మంచినీళ్ళు సపరేట్గా దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే పరలోకం నుంచి పోతాడు. ఏమన్నారు? ఆశ్చర్యమా? పరలోకం నుండే కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ఏలియాకి కాకి ద్వారా మాంసం కూర వచ్చింది. దేవుని స్తోత్రం. ఎప్పుడు? కరువు కాలంలో. అసలు కరువు కాలంలో మాంసం తినడం అంటే ఆశ్చర్యం, పచ్చడి తినడమే గొప్ప. కానీ కరువు కాలంలో మాంసం కూరతో తిన్నాడు, అది కూడా చపాచి, మామూలు నడుచుడు కాదు. దేవుని బైబిల్లో ఒక మాట ఉంది, శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. అంటే శ్రేష్టమైన గోధుమ, దాన్ని ఏమంటారు? గోధుమ అట్ట చపాచి, గోధుమ చపాచి. తర్వాత దాంట్లో నడుచుకోవడం కోసం ఏమిచ్చాడు? మాంసం కూర ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిస్థితులన్నీ కూడా సంభవించగలిగే మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకస్తులుగా మనము బ్రతకాలి. అర్థమవుతుంది? శివ దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడున్నా సరే, మీరు కాలేజీలో ఉన్నారా, స్నేహితులతో ఉన్నారా, ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలంటే యేసయ్యకి మనం నమ్మకంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యానుసారంగా మనము బ్రతకాలి. ఎందుకంటే ప్రభు ఇక్కడే రాయబడి ఉంది. 15వ వచనంలో ఒక మాట చదవండి. ఇదిగో నేను దొంగలాగా వస్తాను. హెబ్రీ భాషలో, ఆ 15వ వచనం చదువు. అదే అధ్యాయంలో 15వ వచనంలో హెబ్రీ భాషలో చోటుకు వారిని పోగు చేసేదను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. ఇదిగో ఏమన్నాడు ఆయన? దొంగవలే వస్తాను అని అంటున్నాడు. దిగంబరిగా సంచరించుచున్నందున తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు నేను ఇంట్లో సొక్కా ఇడిచి తిరుగుతున్నాను అనుకోండి, ఎట్టా తిరుగుతున్నాను అనుకోండి, ఎవరన్నా ఎమ్మటే ఎవరన్నా చుట్టాలే కానీ ఎవరన్నా లేడీస్ రాకుండా మనం ఎమ్మటే ఏం చేస్తాం? తొందరగా గబగబ ఇంట్లో పోయి ఏం చేస్తాం? సొక్కా వేసుకుంటాం. ఇక్కడ చెప్పబడుతున్న మాట అదే. దిగంబరైన వాడంట ఎవరైనా సరే ఒకవేళ నా దేహము చూస్తారేమోనని వాడు మేలుకుతోటి వస్త్రాన్ని కప్పుకోవటం వల్ల వాడు ఎలాంటి వాడంట? ధన్యుడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనం వస్త్రాన్ని కప్పుకునే విషయంలో ఎంత మేలుకుగా ఉంటామో, ఒక స్త్రీ అయినా పురుషుడైనా వస్త్రాలను కప్పుకునే విషయంలో, వస్త్రాలను ధరించే విషయంలో, లేదంటే మన దేహాన్ని కాపాడుకునే విషయంలో ఎంత మేలుకుతో ఉంటాడో వాడే ధన్యుడు అని అన్నాడు. అంటే క్రీస్తు రాకడ విషయంలో కూడా మనం ఎలాంటి మేలుకు కలిగి ఉండాలంట? అంటే వస్త్రాల గురించి మనం ఎలాంటి మేలు కలిగి ఉంటాం చెప్పాలి మీరు అందరూ కూడా. వస్త్రాల విషయంలో మనం ఎలాంటి మేలుకు కలిగి ఉంటాం? చురుగ్గా ఉంటాం. దేవుని స్తోత్రం. అది రేతురైనా, అది పగలైనా, అది మధ్యాహ్నం అయినా, అది ఏ సమయం అయినా సరే వస్త్రాల విషయంలో మనం మేలుకుగా ఉన్నట్లుగానే మనకు దేవుడిచ్చిన రక్షణ విషయంలో కూడా అలాగే మేలుకుగా మనము ఉందుదుముగాక. ఆమేను, హల్లెలూయా. అలా ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ ఉంటేనే ఖచ్చితంగా మనం ఏం చేయబడతామంట? రాకడలో ఎత్తబడతామంట. ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను పలానా రోజు వస్తాను, అట్లా దొంగలాగా వస్తాను. దొంగ ఎప్పుడు కూడా దొంగలు ఇప్పుడు పడట్లేదులే మా ఇంటికాడ అని చెప్పి స్థానం వేసుకోకుండా మీరు చేనుకు పోతారా? అది చెప్పండి. దొంగలు ఇప్పుడు లేరే, అప్పుడేదో గోల జరిగిందిలే కానీ ఇప్పుడు ఏడున్నారు దొంగలని తాళం వేయకుండా పోతాం మనం. చేనికి పోయినా పాటా గడికి పోయినా ఖచ్చితంగా తాళం వేయటం. దేవుని స్తోత్రం కలుగును గాక. జ్యోతి గారు వరుసగా గేట్లే పెట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎదరొక ఒక గేటు, వరండాకు ఒక గేటు, తలుపు, మళ్ళా వెనక. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళా తైతమ్మ గారు కూడా 3 గేట్లు పెట్టింది. అంటే ప్రస్తుతానికి ఒకే ఎదర గేటే బలమైంది పెట్టింది, మరి వాళ్ళ గేట్లు బలమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనం దొంగలో వచ్చినా రాకపోయినా దొంగ ఉన్నాడు, దొంగ వస్తాడు అని మనం ఏం చేస్తామంటే జాగ్రత్త పడతాం. ఇప్పుడు యేసయ్య కూడా దొంగలాగా వస్తాడంట. మన రక్షణ విషయంలో, మన పరిశుద్ధత విషయంలో, మన పవిత్రత విషయంలో, అలాగే మన ప్రార్థనా జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం కూడా ఎలాగ ఉండాలంట? మెలుకు కలిగి మనము జీవించాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, మనం అలాగే జీవిస్తే ఖచ్చితంగా సైతాను గాడి యొక్క పరిపాలన వచ్చినప్పుడు, అంత్యక్రీస్తు ఒక పరిపాలన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎత్తబడతాం, విడవబడతారు. విడవబడిన వారికి శ్రమలు అంటారు. పుండులు వస్తాయి, సముద్రపు నీళ్ళు కలుషితంగా మారిపోతాయి. చేప దినాలన్నా కానీ చేపలు కూడా చచ్చిపోతాయి, చచ్చిపోయి మొత్తం కలుషితంగా మారిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. జలాల్లోను నదుల్లోను అవన్నీ కూడా రక్తంగా మారిపోతాయి. పరిస్థితి అయోమయంగా ఉంటుంది అంట. ఈ శ్రమలు ఎన్ని దినాలు ఉంటాయి అనుకున్నారు? 6 నెలలు ఏమో ఉంటాయంట. నాకు లెక్క తెలియదు, కొంచెం చదువు రాని వాడిని కనుక నన్ను క్షమించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. తెలియాలంటే నేను చాలా జాగ్రత్తగా చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఆయన వస్తానన్నాడు కనుక మనం ఏం చేయాలి అంటే మేలుకు కలిగి మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కూడా ఎలాంటి మేలుకు అంట? వస్త్రం విషయంలో మనం ఎలాంటి మేలుకు కలిగి ఉంటామో దేవుడు మనకిచ్చిన రక్షణ విషయంలో కూడా అలాంటి మేలుకు కలిగి మనము ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని దూతల గురించి మనం మాట్లాడుకున్నాం చెప్పాలి. ఎన్ని దూతలు మీరు చెప్పండి. దూతలు ఏమేమి వాటి దగ్గర ఏముందంట? దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు. 7 పాత్రలు అంటే మనం ఎంతమంది దూతల గురించి మాట్లాడుకున్నాం? 3 దూతల గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 దూతల దగ్గర ఉన్న పాత్రలను కుమ్మరిస్తే ఏమేమి జరిగినాయి? ఇది ఒక దర్శనాన్ని చూస్తున్నాడు యోహాను గారు. ఇది ఎందుకు బైబిల్లో రాసి పెట్టాడనంటే ఇదంతా ఎందుకు రాసి పెట్టాడంటే మనమందరం మేలుకు కలిగి జీవించడం కోసం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మనమందరం మేలుకు కలిగి జీవించడం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాత్ర కుమ్మరించంలోని మనుషులందరి మీదకి ఏమొచ్చినాయి? పుండులు వచ్చినాయి. ఏనన్నా అందరూ కూడా
పుండులు వచ్చినాయి. నమ్మాలి మీరు అందరూ కూడా. అంటే ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు కనుక డెంగ్యూ జ్వరం ఒకరికి వచ్చిందంటే అందరికి వస్తుందా రావట్లేదా? చికునుగునియా జ్వరం ఒకరికి వచ్చిందంటే అందరికి వస్తుందా రావట్లేదా? కరోనా ఒకరికి వచ్చిందంటే అందరికి వచ్చిందా రావట్లేదా? ఇప్పుడు ఈ పాత్ర కుమ్మరించకుండానే అందరి మీదకి ఏమొస్తాయి? పుండ్లు వస్తాయి. అనుకోకుండా పుండ్లు వస్తాయి. ఆమెకు వచ్చినట్టే మనకు వస్తాయి, ఆయనకు వచ్చినట్టే మనకు వస్తాయి. అట్లా వస్తాయి అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును. రెండో పాత్ర కుమ్మరించగులోనే రెండో పాత్ర కుమ్మరించగులోనే ఏమైంది? సముద్రంలో జీవించే ప్రతి జీవి కూడా ఏమైపోయింది? చచ్చిపోయి నీళ్ళన్నీ కూడా కలుషితంగా మారిపోయినాయి. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడో దోత అన్ని రక్తంగా మారింది. ఎందుకు వచ్చింది ఈ తీర్పు? ఎవరైతే యేసు ప్రభు శిష్యుని హింసించారో, ఎవరైతే సంఘాన్ని హింసించారో, ఎవరైతే సేవకులని చంపారో వాళ్ళందరూ తాగటానికి రక్తం ఇచ్చాడంట దేవుడు. ఏమిచ్చాడు? అందుకనే నాదా సత్యస్వరూపి ఎందాక నీవు తీర్పు తీర్చక ఉందువు అని ఒక ఆయన రక్తం మొరపెడుతుందంట. ఆ రక్తం ఎవరిది? ఏబేలు యొక్క రక్తం. దేవుని స్తోత్రం కలుగునుగా. నాదా సత్యస్వరూపి ఎన్నాళ్ళు నీవు నాకు న్యాయం తీర్చక ఉందువని రక్తం దేవుడికి మొరపెడితే ఆ మొర దేవుడిని ఎవరైతే ఆ ఏబేలు లాంటి దైవజనుల్ని చంపారో, ఎవరైతే ఆ ఏబేలు లాంటి విశ్వాసుల్ని చంపారో వాళ్ళందరికీ తాగటానికి రక్తాన్ని దేవుడు ఇస్తాడంట. అది ఏంటంట? తీర్పు అంట. అనండి అందరూ కూడా. ఇప్పుడు మనం కూడా ఏమనాలి? మనం ఏమనాలి? ఇప్పుడు కాదులే, మీకు తర్వాత ఉంది అనాలి. మన ఎవరు హింసించినా కానీ ఇప్పుడు కాదులే, మీకు తర్వాత ఉంది అని మనం ఏం చేయాలి? యేసయ్యకి దాన్ని అప్పగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకంతకన్నా మనకి ఇంక వేరే ఛాన్సులు ఏమీ లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటున్నాం దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాం, దేవుడు న్యాయం చేర్చట్లేదు అనుకుంటున్నాం. కానీ వీళ్ళందరికీ ఒక తీర్పు దినం అనేది దేవుడు కేటాయించాడు. ఆ రోజు అందరూ ఖచ్చితంగా దాన్ని అనుభవించవలసిందేనంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఎన్ని దోతల గురించి మాట్లాడుకున్నాం? 3 దోతలు. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి నమ్మకంగా బ్రతకండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి. దేవుడు రాకడ సమయం అతి సమీపంగా ఉంది. యుద్ధం మీరు 9 నెలల నుంచి జరుగుతుందండి. ఎన్ని నెలల నుంచి? ఇప్పుడు కూడా ఎవరి చేయి పై చేయకుందనుకున్నారు? ఇశ్రాయేలు చెయ్యే. ఇప్పుడు ఎవరు చెప్పినా వినట్లేదు ఇశ్రాయేల్. ఒకడు వస్తాడు చెప్పటానికి. ఒకవేళ అది ఈ 3వ ప్రపంచ యుద్ధంగా దాన్ని ప్రకటించేశారు. 3వ ప్రపంచ యుద్ధంగా దాన్ని ప్రకటించారు. విన్నాను వార్తల్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ ప్రపంచ యుద్ధంగా ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పినా ఇశ్రాయేల్ ప్రజలు వినట్లేదు. కనుక వాడు వస్తాడు. ఒకవేళ వాడు ఈ సమయంలో కనుక వస్తే మాత్రం జరిగిపోయినట్టేనండి కార్యాలన్నీ కూడా. ఇప్పుడు జరుగుతుంది ఏంది? మందిరం గురించే గొడవ. అక్కడ మందిరం కట్టబడిద్ది, వాడు వస్తే సెటిల్మెంట్ అయితే మందిరం కట్టబడిద్దే. అంతే. ప్రభు రాకడ కూడా సింపుల్, మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏందో, మొన్న ఈ మధ్య యుద్ధం జరుగుతుంటే గుంటూరులో యూదులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళందరూ ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు మా దేశానికి విజయం రావాలని. మీరు ఇక్కడ ఉంటారా అంటే మేము ఉండం, వెళ్ళిపోతాం అని అంటున్నారు. అంటే అందరూ అక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. యూదులందరూ పోగు చేయబడి ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తూ వాళ్ళు మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం పుట్టిద్ది? ఏమంటే ఇప్పుడు మన వాళ్ళని కొడుతుంటే మనం ఇంటికాడ ఉండబుద్ధి అయిద్దా? ఏదైతే అది అయింది. ఒక ఉద్యమం అనేది యూదుల్లో ఏమవుతుంది? అసలు వదిలొచ్చారు దేశాన్ని. ఇప్పుడు యూదుల్లో ఏం పుడుతుంది? ఒక ఉద్యమం అనేది పుడుతుంది. అంటే నేను కూడా ఇంకా అక్కడికి వెళ్ళాలి, చస్తే నా ప్రజలతోనే చస్తా, ఉంటే నా ప్రజలతోనే ఉంటా అనే ఒక ఉద్యమం ఇశ్రాయేల్ ప్రజల్లో కలుగుతుంది, యూదుల్లో కలుగుతుంది. అందరూ అక్కడికి బయలుదేరుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ యేసుక్రీస్తు ఒక రాకడికి చాలా దగ్గర గుర్తులుగా ఉన్నాయి. కనుక
మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా, ఒక మంచి మరి కాపరిగా, మిమ్మల్ని కనిపెట్టుకొని చూసుకునేవాడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెబుతున్నది ఏంటంటే దేవుడికి నమ్మకంగా బ్రతకండి. అది కూడా 2 చేతులు జోడించి బ్రతిములాడి చెబుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఇప్పుడు మనం అవివి చూడటానికి సమయం కాదు. ఆ సమస్య ఈ సమస్య, ఆ బాధ ఈ బాధ చూడటానికి సమయం కాదు. దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకటమే సమయం. చెప్పండి, దేవుడి కొరకు బ్రతకటమే సమయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసో తెలియదో రోజులు త్వరగా తిరిగి వస్తున్నాయి. త్వరగా ఎంత స్పీడ్గా ఉందంటే అంత స్పీడ్గా ఉంది. కనుక ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రభువుకు నమ్మకంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మిగతా 4 దూతల గురించి వచ్చేవారు మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,